ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. తెహిలా మినిస్ట్రీస్ ఈ మొదటి యానివర్సరీ సర్వీస్కి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు. అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొనుచున్నావు. అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. ఆయుష్షు నిమ్మని అతడు నిన్ను వరమడగుగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను. గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపచేసి ఉన్నావు. నిత్యము ఆశీర్వాద కారకుడుగా ఉండనట్లు నీవు అతన్ని నియమించి ఉన్నావు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదములతో నిన్ను నన్ను కూడా దీవించేటటువంటి దేవుడు. ఆయన మనల్ని ఎదుర్కోవడానికి ఎలా వస్తున్నాడు అంటే శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదములను, శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదములను ఆయన చేత పట్టుకుని నిన్ను నన్ను ఆయన ఎదుర్కొనుచున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అలాగే నీ తల మీద నా తల మీద ఆయన అపరంజి కిరీటమును ఉంచి ఉన్నాడు. ఆయుష్ను మనకు అనుగ్రహించి ఉన్నాడు. సదాకాలము నిలుచు దీర్ఘాయువును మనకు ఆయన అనుగ్రహించి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, గౌరవ ప్రభావములను దేవుడు మనందరికీ కూడా ధరింపజేసి ఉన్నాడు. నిత్యము ఆశీర్వాద కారకులుగా తెహీలా మినిస్ట్రీస్ ను దేవుడు మార్చి ఉన్నాడు. ఆయన సన్నిధిని సంతోషముతో అతన్ని ఉల్లసింప చేసి ఉన్నాడు. ఏలయనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచి ఉన్నాడు. ఈరోజు నువ్వు నేను యెహోవా యందు ఉంచినటువంటి నమ్మికను బట్టి దేవుడు ఈ గొప్ప ఆశీర్వాదములన్నీ కూడా మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రారంభ ప్రార్థన ద్వారా మనము ఆరాధనలోనికి వెళదాం. పరిశుద్ధుడైన దేవానికి వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మరి ఈ సాయంకాల సమయంలో ప్రభువా, మరి తెహీలా మినిస్ట్రీస్ మొట్టమొదటి యానివర్సరీ ఈరోజు ప్రభువా, మరి ఒక సంవత్సర కాలము 365 రోజుల మీ కృప, 365 రోజుల మీ కనికరము, 365 రోజులు మీ దయ. దేవా, మరి ఒక్క దినము కూడా మరి మిస్ కాకుండా ప్రతి దినము నీ సన్నిధిలో కనిపించడానికి ప్రభువా, మరి నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించి, నిన్ను మహిమపరిచి, నిన్ను ఘనపరిచేటటువంటి కృప నాకు మాకు తెహీలా మినిస్ట్రీస్ ద్వారా ఇదిగోనైనా మరి వినుచున్న అందరికీ కూడా మీరు దయచేసినందుకై మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నమ్మకమైనటువంటి దేవుడవు, నిజమైనటువంటి దేవుడవు, చూచుచున్నటువంటి దేవుడవు, మాట్లాడేటటువంటి దేవుడవు. ఇదిగో ప్రభువా, శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదములతో మమ్మల్ని ఎదుర్కొనేటటువంటి దేవుడవు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సదాకాలము నిలుచు దీర్ఘాయువును మాకు నీవు దయచేసి ఉన్నావు దేవా. మరి నీ రక్షణ, నీ గౌరవ ప్రభావములను మాకు ధరింపచేసి దేవా, ఎనలేని నీ ప్రేమను బట్టి నీ కొందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. నీ సన్నిధిలో ప్రభువా నిత్యము మమ్మల్ని ఆశీర్వాద కారకులుగా మీరు మార్చినందుకే మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఈ ఆరాధన అంతట్లో మీరే తోడేని నడిపించమని యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతులాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. రైట్. ఈ ఆరాధనలో మొదటి పాట రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా అనేటటువంటి పాట పాడి దేవుని నామాన్ని మహింపరుద్దాం. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా.
నీవే లేకుండా నేనుండలేనయ్యా. నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకుని విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకుని విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకిచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకిచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును. ఓ నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. యేసు నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా, ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా, ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిచినా నీ వెంటే నడిచొస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిచినా
నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలో నడచుట నాకెంతో ఇష్టము. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలో నడచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజం ప్రభులకు ప్రభు ఉన్నత సింహాసనం మీద ఆసుండైన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి కృపాదయ దేవాది దేవ మాకు అనుగ్రహించిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎన్నిక లేని మమ్మల్ని దేవా ఇదిగో తండ్రి గత సంవత్సరం నుంచి ఇంతవరకు దేవా నీ మహోన్నతమైన ప్రేమతో దేవా మమ్మల్ని దీవించి ఆశించి దేవా నీ సన్నిధి మాకు ఇచ్చినందుకు కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ సన్నిధిలో ఉన్న దేవా సంపూర్ణ సంతోషాన్ని సమాధానాన్ని దేవా ప్రతి దినము మాకు అనుగ్రహిస్తున్నవాడని కొందాలు చెల్లిస్తున్నానయ్యా. మా కష్ట సమయంలో దేవా నీవు మాకు తోడుగా ఉండి నడిపించిన వాడని కొందాలు చెల్లిస్తున్నా. మా శ్రమల కాలంలో దేవా మీ మొర్ర పెట్టినప్పుడు దేవా నీ సన్నిధిలో ఆలకించి దేవా మా మొరలకు జవాబు దయచేసిన వాడని కొందాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా మాకు తోడుగా ఉండి నడిపించిన వాడా నీకే ఉందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి దేవాది దేవుడు దేవా మా మధ్య నివాసం చేస్తూ దేవా అయ్యా ఇదిగో నీ మహా కనికరమును జాలి మా ఎళ్ళ చూపించి దేవా అయ్యా ఇగో టెహిల్లా సంఘాన్ని దేవా స్థాపించి దేవా 1 year యానివర్సరీ జరుపుకోవడానికి దేవా నువ్వు చూపిన కృపను బట్టి అయ్యా ఇది కేవలం నీ కృప అయ్యా. అయ్యా ఇది కేవలం నీ పరిచర్య అయ్యా. అయ్యా ఇది నీ చిత్త ప్రకారము దేవా దేవా ఇదిగో తండ్రి ప్రారంభించి దేవా అయ్యా ఒక్క రోజు కూడా దేవా అయ్యా ఆగిపోకుండా దేవా నీ సన్నిధి మాకు తోడుగా దయచేసిన వాడా నానయ్య నీ బలాన్ని మాకు అనుగ్రహించిన వాడని కొందాలు చెల్లిస్తున్నానయ్యా. ప్రతి దినము దేవా అయ్యా ఇదిగో మా స్థుతుల సింహాసనం మీద ఆసుండై దేవా మాతో దేవా మాట్లాడిన వాడని కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా నీ విలువైన మాటలతో మమ్మల్ని బలపరిచిన వాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా నీ అమూల్యమైన విశ్వాసంలో దేవా దినము ఎదగడానికి దేవా నీ మహా కనికరాన్ని జాలిని చూపించిన వాడా నీ కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో ఎంత మంచి కృపను దాయిను క్షేమాన్ని దేవా నీ సంతోషాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తూ దేవా అయ్యో మా జీవిత కాలం అంతా దేవా అనుక్షణము అనుదినము దేవా నేను స్తుతించి ఆరాధించే వారిగా దేవా మా టెహిల్లా సంఘాన్ని దీవించండి ఆశించండి విశాలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకుని ఉన్నాను నా పరమ తండ్రి ఆమేన్. ఆమేన్. సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 7వ వచనము. ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయం 7వ వచనం. నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. ఇన్ ఇంగ్లీష్, the Lord your God has blessed you in all the work of your hands. He has watched over your journey through this vast desert.
These 40 years the Lord your God has been with you, and you have not lacked anything. हिंदी, क्योंकि तुम्हारा परमेश्वर यहोवा तुम्हारे हाथों के सब कामों के विषय तुम्हें आशीष देता आया है। इस बारी जंगल में तुम्हारा चलना फिरना वह जानता है। इन 40 वर्षों में तुम्हारा परमेश्वर यहोवा तुम्हारे संग संग रहा है, और तुमको कुछ గటి నహి హుయి. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన దేవా నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సాయంకాల సమయంలో మేమందరము నీ మందిరములోనికి ప్రభువా, నీ పేరు పెట్టబడినటువంటి మందిరము తెహీలా సంఘము ప్రభువా, ఈ తెహీలా అనబడే మందిరంలో మేమందరము చేరి మిమ్మల్ని ఆరాధించాలని, మిమ్మల్ని స్తుతించాలని మేము చేరి ఉండగా, ఆరాధనలో మీరు మాకు తోడే ఉండి నడిపించినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మరి ప్రత్యేకించి మరి నీ వాక్యమును మేము విననై ఉండగా, నీ వాక్యమును మేము ధ్యానము చేయనై ఉండగా ప్రభువా, నీ సత్యవాక్యమును ప్రభువా మేము సరిగా గ్రహించడానికి, అర్థం చేసుకోవడానికి తండ్రి మరి వినగలిగేటటువంటి చెవులు, గ్రహించగలిగేటటువంటి హృదయాన్ని మాకు దయచేయండి దేవా. సూటిగా మాతో మాట్లాడండి అయినా, వాక్య ముఖముగా మీరు మాతో మాట్లాడండి. మీ వాక్య ప్రత్యక్షతలోనికి మమ్మల్ని నడిపించండి దేవా. మరి తెహీలా సంఘాన్ని సంవత్సర కాలముగా మీరు ప్రేమించి ఆశీర్వదించి దీవించిన విధానాన్ని బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ప్రభువా, మరి ఈ మొదటి యానివర్సరీ దినమున తండ్రి మరి ఈనాడు మాకు అవసరమైనటువంటి మాటలు మీరు మాకు దయచేయమని, మీరే ప్రభువా మాతో మాట్లాడమని, మానవ స్వరాన్ని మరుగుపరచమని, మీ స్వరాన్ని మాత్రమే మాకు వినిపించమని యేసుక్రీస్తు ప్రభువారి సర్వశ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతులాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. రైట్. చూడండి, మరి ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 7వ వచనము. నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. The Lord your God has blessed you in all the work of your hands. He has watched over your journey through this vast desert. These 40 years, the Lord your God has been with you, and you have not lacked anything. क्योंकि तुम्हारा परमेश्वर यहोवा तुम्हारे हाथों के सब कामों के विषय तुम्हें आशीष देता आया है। इस भारी जंगल में तुम्हारा चलना फिरना वह जानता है। इन 40 वर्षों में तुम्हारा परमेश्वर यहोवा तुम्हारे संग संग रहा है, और तुमको कुछ गति नहीं हुई. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమెన్. రైట్. చూడండి, మరి ఈ సాయంకాలపు ఆరాధనలో మనము ధ్యానము చేస్తున్నటువంటి అంశము దేవుని యొక్క కృప, దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క తోడు. మరి ఇజ్రాయేలీలకి ఎలా అయితే చూడండి, ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయం 7వ వచనంలో తండ్రి అయినటువంటి దేవుడు మరి చెబుతున్నటువంటి మాటలు ఏంటంటే, నీ చేతుల పనులన్నిటిలోను నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడండి. అంటే కొన్ని విషయములలో ఆశీర్వదించి కొన్ని విషయములలో విడిచిపెట్టేటటువంటి దేవుడు కాదు మన దేవుడు. నీ చేతులతో నువ్వు చేసినటువంటి సమస్త కార్యములలోనూ ఆయన తన హస్తాన్నుంచి నిన్ను దీవించాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నీ చేతుల పనులు అన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. మన దేవునికి మరుగైనది ఏదీ లేదు. మనము కూర్చుండుట, మనము నిలుచుండుట, మనము పరుండుట, మరి మాట మన నోట రాకమునుపే, తలంపు మన హృదయములో రాకమునుపే మన గురించినటువంటి సమస్తమును కూడా ఎరిగి ఉన్నటువంటి దేవుడు మన దేవుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి మరి దేవుని వాక్యము సెలవిస్తోంది, ఈ గొప్ప అరణ్యములో లక్షలాది మంది ఇజ్రాయేలీలు మరి ఐగుప్తు నుంచి అరణ్యంలో నడుచుకుంటూ వస్తుంటే దేవుడు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో ఈ లక్షలాది మందిలో ప్రతి ఒక్కరూ కూడా
ఈ 40 సంవత్సరములు ఈ అరణ్యములో వారు ఎలా సంచరించింది కూడా నాకు తెలుసు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన దేవుడు చూచుచున్నటువంటి దేవుడు. కొన్ని సందర్భాల్లో మనకు అనిపించొచ్చు, దేవుడు నన్ను పట్టించుకుంటున్నాడా, దేవుడు నన్ను చూస్తున్నాడు అని. గాని దేవుని వాక్యము సెలవిస్తోంది, దేవుడు నిన్ను దీవిస్తే, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే ఆయన ఎలా ఆశీర్వదిస్తాడంటే, నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క ఆశీర్వాదము సమృద్ధినిస్తుంది. దేవుని యొక్క ఆశీర్వాదము సంతోషాన్నిస్తుంది. దేవుని యొక్క ఆశీర్వాదము నిరంతరాయంగా ఎప్పుడు కూడా దేవుని యొక్క ఆశీర్వాదం మనకి తోడై ఉంటుంది. ఈ గొప్ప అరణ్యంలో 40 సంవత్సరములు వారు సంచరించితే మరి చూడండి, ఆయన ఈ 40 సంవత్సరములు కూడా ఒక్క దినము కూడా వారిని విడువకుండా వారికి తోడై ఉన్నాడు. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమియు తక్కువ కాదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మనకి ఏ కొదువ రాదు, ఏ కొరత రాదు, ఏ లోటు రాదు. ఎందుకంటే మన దేవునిలోనే అన్ని ఆశీర్వాదములు కూడా నిక్షిప్తమై ఉన్నవి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు ఎవరంటే మరి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరి చూడండి, లక్షలాది మంది ఇజ్రాయేలీలు 40 సంవత్సరముల పాటు ఆ ప్రయాణం చేస్తున్నప్పుడు మరి మన ఇంటికి ఎవరైనా ఒక 10 మంది చుట్టాలు వస్తేనే వారికి మనం వండి వార్చి వారికి భోజనాలు పెట్టి వారి గురించినటువంటి ఆలనా పాలన మనం చూడాలంటే ఎంతో కంగారు పడిపోతాం. ఒక 100 మందికి భోజనాలు పెట్టాల్సినటువంటి ఒక చిన్న మరి ఒక ప్రార్థన కూడిక ఏదన్నా మనం పెట్టుకోవాలంటే దానికి ఎంతగానో కంగారు పడిపోతాం. మరి అలాంటిది లక్షలాది మంది ఇజ్రాయేలీలు, వారందరికీ కావలసినటువంటి ఆహారం, వారందరికీ కావలసినటువంటి నీరు, ఈ 40 సంవత్సరాలలో ఏది కూడా మీకు తక్కువ కాదు అని మరి దేవుని యొక్క వాగ్దానాన్ని వారు పొందుకున్నారు. వారి ప్రయాణం అంతట్లో వారు వండింది వార్చింది ఏమీ లేదు, సమస్తము కూడా వారి పైనుంచి పొందుకున్నారు. కాబట్టి దేవుని యొక్క ఆ ఆ కృపలో ఉన్నటువంటి మనకు దేవుని యొక్క సహాయం ఎలా ఉంటుందంటే, ఎప్పుడూ కూడా నిరంతరాయంగా దేవుడు మనల్ని దీవించేటటువంటి దేవుడు. ఇంకొకటి, ఏ కొదువ లేకుండా, ఏ కొరత లేకుండా దేవుడు మనల్ని దీవించేటటువంటి దేవుడు. అందుకే చూడండి, నెహెమ్యా భక్తుడు, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయాన్ని మనం చూడగలిగితే, నెహెమ్యా గ్రంథములో 9వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదివినప్పుడు, నిజంగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించితివి. వారి వస్త్రములు పాతగిలిపోలేదు, వారి కాళ్లకు వాపు రాలేదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇది ఎంత ఆశ్చర్యకరమైనటువంటి మాట మరి చూడండి. ఆ నెహెమ్యా భక్తుడు చెప్తున్నాడు, నిజముగా అరణ్యములో ఏమీయూ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించితివి. ఇందాకేం చదివామండి? ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయం 7వ వచనంలో చివరి మాట, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీయూ తక్కువ కాదు, నీకు తక్కువ కాదు అని దేవుడు అక్కడ చెప్పాడు. ఇప్పుడు దాన్ని ఇక్కడ నెహెమ్యా భక్తుడు సాక్ష్యం ఇస్తున్నాడు, ఏమీ తక్కువ కాలేదు అని. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మాట ఇచ్చి నెరవేర్చేటటువంటి దేవుడు అంటే, మాట ఇచ్చి స్థాపించేటటువంటి దేవుడు, స్థిరపరిచేటటువంటి దేవుడు. అందుకే నిజముగా అరణ్యములో ఏమీయూ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించితివి. ఏమీ తక్కువ కాలేదంటండి. అంత మాత్రమే కాదు, వారి వస్త్రములు పాతగిల్లిపోలేదు. మనం చూడండి, సంవత్సరం సంవత్సరం మనం బట్టలు కొనుక్కోవాలి. మరి 40 సంవత్సరములు ఐగుప్తులో నుండి వారు ఏ బట్టలతో అయితే వారు బయలుదేరి వచ్చారో ఆ బట్టలతోనే మరి 40 సంవత్సరములు వారు ప్రయాణం చేసినప్పటికీ కూడా ఆ బట్టలు పాతగిలలేదంట. ఈరోజు దేవుడు నీతో నాతో ఉంటే మనం ఎన్నటికీ కూడా పాతగిల్లిపోం. మనకి ఎక్స్పైర్ అయిపోయినటువంటి పరిస్థితులు ఏవి రావు. అంటే ఇది ఇది కాలం చెల్లిపోయినటువంటి వస్తువులు మన దగ్గర ఏమి ఉండవు. ఒకవేళ దేవునితో కనుక మనం ఉంటే ఎవర్ లాస్టింగ్ లైఫ్ అనేది ఆయన ఇస్తాడు, నిత్య జీవాన్ని ఆయన మనకిస్తాడు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, వారి వస్త్రములు పాతగిల్లిపోలేదు, వారి కాళ్లకు
వాపు రాలేదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా! ఈ సంవత్సర కాలంగా తెహీలా మినిస్ట్రీస్‌లో దేవుడు మనతో ఉన్నాడండి. ఈ 365 రోజుల్లో మరి మన వస్త్రములు పాతగిల్లిపోలేదు. అలాగే మన కాళ్ళకు వాపు రాలేదు. ఇదియుగాక రాజ్యములను, మా జనములను వారికి అప్పగించి, వారికి సరిహద్దులు ఏర్పరచితివి గనుక. కాబట్టి ఈ 40 సంవత్సరాల్లో దేవుడు వారికి ఆహారం ఇచ్చాడు. అలాగే వస్త్రాలనిచ్చాడు. అలాగే వారికి ఆరోగ్యాన్నిచ్చాడు దేవుడు. నెమ్మదినిచ్చాడు. సమాధానాన్నిచ్చాడు. మరి ఎటువంటి లోటు లేకుండా దేవుడు ఆ అరణ్యంలో మరి వారికి తోడుగా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా! అందుకే అంటున్నాడు కదా! ద లార్డ్ యువర్ గాడ్ హాస్ బ్లెస్డ్ యూ ఇన్ ఆల్ ద వర్క్ ఆఫ్ యువర్ హ్యాండ్స్. హి హాస్ వాచ్డ్ ఓవర్ యువర్ జర్నీ త్రూ దిస్ వాస్ట్ డెజర్ట్. ఎడారుల్లో, అరణ్యాల్లో మరి ప్రయాణం చేస్తున్నప్పుడు వారికి ఎటువంటి ఇబ్బంది రాకుండా దేవుడు వారిని కాచి కాపాడాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా! సో నిర్గమాకాండము 13వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదివినప్పుడు, నిర్గమాకాండము 13వ అధ్యాయము 21వ వచనము. పగలు రాత్రియు ప్రయాణం చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభములోను వారికి వెలిగించుటకు రాత్రివేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా! చూడండి, మొదటగా ఆయన మనల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టల. ఆ అరణ్యంలో 40 సంవత్సరాలు కూడా మనము ఎలా సంచరించినటువంటి సంగతి ఆయనకు తెలిసే ఉన్నది. ఆయన మనకు తోడై ఉన్నాడు. మనకేమీ తక్కువ కాదని వాగ్దానం చేశాడు. నెహెమ్యా గ్రంథంలో మనం చూసాం. ఏమీ తక్కువ కాకుండా మరి దేవుడు వారిని పోషించాడు ఆహారంతోటి. అలాగే వస్త్రాలు మరి పాతగిల్లిపోకుండా, కాళ్ళకు వాపు రాకుండా దేవుడు కాపాడాడు. ఇప్పుడు మూడవది మనం చూస్తే, వారు పగలు రాత్రియు ప్రయాణము చేయుచుండగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘ స్తంభములోను వారికి వెలుగిచ్చుటకు రాత్రివేళ అగ్ని స్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచు వచ్చాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా! నీవు నేను ఆరాధించేటటువంటి దేవుడు ఎలాంటి దేవుడు అంటే, మన కోసం దిగి వచ్చేటటువంటి దేవుడండి. మన ముందు నడిచేటటువంటి దేవుడు ఆయన. చూడండి, మరి ఇజ్రాయేలీలకి ఆహారం విషయంలో సహాయం చేశాడు. మరి ఆరోగ్యం విషయంలో సహాయం చేశాడు. వారి వస్త్రాలు పాతగిల్లిపోనివ్వలేదు. వారి చెప్పులు వారు మరి అరిగిపోలేదు. అలాగే ఇప్పుడు పగలు మేఘస్తంభముగాను, రాత్రి అగ్నిస్తంభముగాను వెలుగిచ్చుటకు మరి వారి ముందుగా నడుచుచూ వచ్చెను. మేఘాన్ని పెట్టాడు, అగ్నిస్తంభాన్ని పెట్టాడు. ఈ మేఘము, అగ్నిస్తంభము రెండూ కూడా సమూహమునకు ముందు, అనగా ఇజ్రాయేలీయులకి ముందు నడుచుకుంటూ వెళ్తూ ఉండేది. ఆయన పగటి వేళ మేఘస్తంభమునైనను, రాత్రి వేళ అగ్నిస్తంభమునైనను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు. 40 సంవత్సరాలండి. 40 సంవత్సరాల కృప. అందుకే ఈ గొప్ప అరణ్యంలో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి నాకు తెలుసు అంటున్నాడు దేవుడు. ఈ 40 సంవత్సరాల్లో ఆహారం తక్కువ కాలేదు. మంచినీళ్ళు తక్కువ కాలేదు. అలాగే చివరికి చూడండి, ఆయన ఆ మేఘస్తంభమునైనను, రాత్రివేళ అగ్నిస్తంభమునైనను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా! ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయన యందు నమ్మిక ఉంచి, మరి ఆయన మాటకు, ఆయన పిలుపుకు లోబడి ఇజ్రాయేలీలందరూ వచ్చినప్పుడు వారికి ఏ కొరత, కొదువ లేకుండా దేవుడు చూసుకున్నాడండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా! మనము కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి, నమ్మకముతో మరి గడిచిన సంవత్సరపు కాలముగా 365 రోజులుగా ప్రతిరోజు దేవుని సన్నిధిలో మనము కనబడుతున్నప్పుడు, ఇజ్రాయేలీయులను దీవించినటువంటి దేవుడు నిన్ను నన్ను కూడా సమృద్ధిగా దీవిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా! ఏ లోటు రాకుండా, ఏ కొదువ రాకుండా మరి ఆయన మేఘస్తంభము పగలు, రాత్రి, మేఘస్తంభము, అగ్నిస్తంభము ఈ రెండూ కూడా ఒక్క రోజు కూడా ఆయన ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు. అనగా దేవుని సహాయము. మేఘస్తంభం అనగా, అగ్నిస్తంభం అనగా దేవుని యొక్క సహాయం. ఈ దేవుని యొక్క సహాయము వారి ఎదుట నుంచి 40 సంవత్సరాల్లో ఎప్పటికీ కూడా తొలగించలేదట. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా! కాబట్టి అంత గొప్ప దేవుడు మన దేవుడు. నువ్వు నేను ఆరాధించేటటువంటి దేవుడు మామూలు దేవుడు కాదండి. గొప్ప దేవుడిని మనము ఆరాధించగలుగుతున్నాం. చూడండి, నిర్గమకాండము 16వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చదివితే,
నిర్గమాకాండము 16వ అధ్యాయము 35వ వచనము. నివసింపవలసిన దేశమునకు తాము వచ్చు 40 ఏండ్లు మన్నానే తినుచుండిరి. వారు కానాను దేశపు పొలిమేరలు చేరు వరకు మన్నాను తినిరి. ప్రైజ్ ద లార్డ్. చూడండి, ఐగుప్తు దేశములో నుంచి బయలుదేరిన రోజు మొదలుపెట్టిన దగ్గర నుంచి చివరికి మరి కనాను దేశమునకు చేరేంత వరకు కూడా దేవుడు వారికి మన్నానే ఆహారంగా ఇచ్చాడండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇజ్రాయేలీలు నివసింపవలసిన దేశమునకు తాము వచ్చు 40 ఏండ్లు మన్నానే తినుచుండిరి. ఒక్కరోజు కూడా మరి ఆ మన్నా లేకుండా గాని, ఆహారం లేకుండా గాని, ఈ 40 సంవత్సరముల యొక్క దేవుని యొక్క ప్రేమ చూడండి, దేవుని యొక్క నమ్మకత్వం చూడండి. ఆయన ఎంత మంచి కాపరో చూడండి. ఏ లోటు రానివ్వలేదు, రానివ్వనని మాట ఇచ్చాడు ఆయన. నీకేమీ తక్కువ కాదు, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. మాట ఇచ్చినటువంటి దేవుడు ఈరోజు ఇక్కడ చూస్తున్నాం మనం. 40 ఏండ్లు మన్నానే తినుచుండిరి వచ్చు వరకు, వారు కనాను దేశపు పొలిమేరలు చేరు వరకు మన్నాని తిన్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈరోజు ఆయన యందు నమ్మిక ఉంచి మరి ఆయన వాక్యం అనే మన్నాను సంవత్సర కాలముగా దేవుడు మనకి ఆహారంగా ఇస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. మరి వారు 40 ఏండ్లు మన్నాను తిన్నారు. మనము ఈ సంవత్సర కాలముగా తెహిలా మినిస్ట్రీస్ లో ప్రతిరోజు పరలోకపు మన్నాను మనం భుజిస్తున్నాం. దేవుని వాక్యాహారాన్ని మనం భుజిస్తున్నాం. కాబట్టి మనము చేరవలసినటువంటి కనాను ఏంటండి? చేరవలసినటువంటి స్థలము, డెస్టినేషన్. అలాగే మనందరము కూడా మన విశ్వాస జీవితంలో చేరవలసినటువంటి గురి యొద్దకు చేరే వరకు కూడా ఈ తెహిలా మినిస్ట్రీస్ ద్వారా దేవుడు ఈ పరలోకపు మన్నా అనగా వాక్యం అనబడే మన్నాను ప్రతిరోజు మనకు దయచేస్తూనే ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే ఆయన నమ్మదగినటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదివితే, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, 40 సంవత్సరముల పాటు ఏం చేశాడంటే దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మన ప్రతి అవసరమును తీర్చును. మన తండ్రి అయిన దేవునికి యుగ యుగములకు మహిమ కలుగును గాక. ఆమేన్. కాబట్టి ఈరోజు నువ్వు నేను ఆరాధించేటటువంటి దేవుడు అంటే ఆయన తన ఐశ్వర్యము చొప్పున మనల్ని దీవించేటటువంటి దేవుడు, మన కోరిక చొప్పున కాదు. అందుకే అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా దయచేసే దేవుడు అని ఆయన అంటారు. ఎందుకంటే ఆయన మనకు ఎలా దయచేస్తాడంటే తన ఐశ్వర్యములో నుంచి మనకు దయచేస్తాడు. కాబట్టి దేవుడు ఇజ్రాయేలీయులను సమృద్ధిగా దీవించాడు, ఆశీర్వదించాడు, అరణ్యంలో వారికి తోడుగా ఉన్నాడు. మరి ఈ సంవత్సర కాలముగా దేవుడు మనకు కూడా తోడుగానే ఉన్నాడు. ప్రతి దినము కూడా ఎన్ని ప్రయాణాలు చేశాం ఈ సంవత్సరం కాలం. ఈ 365 రోజులు ఆయన యొక్క కృపను మనం ఎలా వర్ణించగలం? ఆయనకు ఎలా కృతజ్ఞతలు మనం చెప్పగలం? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడు నమ్మకస్తుడండి. 34వ కీర్తన 10వ వచనాన్ని మనం చదివినప్పుడు, కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం 10వ వచనంలో, లేమి గలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 40 సంవత్సరాలు ఇజ్రాయేలీయులకి, గడిచిన సంవత్సర కాలం అంతా మనకు ఏ మేలు కొదువే లేదండి. సింహపు పిల్లలైన లేమి గలవై ఆకలి గొనును గాని యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరి చూడండి, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచు వానికి ఏమీ కొదువలేదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గడిచిన సంవత్సరం అంతా ఏ కొదువ లేకుండా ఎవరైనా ఉన్నామండి? మనలో ఎవ్వరూ కూడా లేము. ఈ పూట మాకు తినడానికి దేవుడు భోజనం లేకుండా చేశాడు.
ఈరోజు మాకు భోజనం లేకుండా చేశాడు. మేము పస్తులుండాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని ఎవరు కూడా లేరు. దానికి కారణం ఏంటంటే దేవుడి ప్రేమ. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువ లేదు. సింహపు పిల్లలైనా ఆకలిగా ఉంటాయేమో గాని యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి మన విశ్వాస జీవితంలో మనం ఇలా కొనసాగుదాం. తెహిలాలో ప్రతి దినము మనము దేవుణ్ణి ఆరాధిస్తూ మహింపరుస్తూ దేవుని యొక్క వాక్యమును వింటూ మనము నీటి కాలువ యొరన నాటబడి మరి ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె మనం ఫలించాలన్నది దేవుని యొక్క చిత్తమైనదండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. స్తోత్రం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. చూడండి 78వ కీర్తన మనం చూస్తే 78వ కీర్తన 52, 53 వచనాలు మనం చదివినప్పుడు అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకొని పోయెను. ఒకడు మందను నడిపించినట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించెను. వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితముగా నడిపించెను. వారి శత్రువులను సముద్రములో ముంచివేసెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎంత నమ్మకమైనటువంటి కాపరండి. గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకొని పోయాను. తోడుకుని వెళ్ళాడంటే వాళ్ళందరినీ కూడా ఒక కాపరి ఎలా అయితే గొర్రెల్ని మరి ముందుండి వెనకుండి ఎలా అయితే నడిపించుకుంటూ క్షేమంగా వాటిని తీసుకెళ్తాడో అలాగా ఇజ్రాయేలీయులను ప్రభువు గొర్రెల వలె ఆయన తోడుకొని పోయాను. ఒకడు మందను నడిపించినట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించను. ఎంత నమ్మకమైనటువంటి దేవుడండి. మరి వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితముగా నడిపించెను. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈరోజు దేవుని మాటలు వింటున్నటువంటి నీకు సురక్షితం. సో నువ్వు రక్షించబడాలి అంటే, నువ్వు క్షేమంగా ఉండాలి అంటే, నీ బ్రతుకు అన్నీ కూడా క్షేమాన్నే నువ్వు చూడాలనుకుంటే నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆయన నీ జీవితంలో కాపరి వలె ఉండాలి. నీవు ఆయన మేపు గొర్రెల వలె ఉండాలి. ఎప్పుడైతే మనము ఆయన మేపు గొర్రెల వలె మనం ఉంటామో, ఒకడు మందను నడిపించినట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించెను. లోకారణ్యములో నన్ను కూడా నడిపించేటటువంటి దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఒకడు మందను నడిపించినట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించెను. వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితముగా నడిపించెను. వారి శత్రువులకు సముద్రములో ముంచివేసెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరి ఈ 40 సంవత్సరాల్లో అనేకమైనటువంటి శత్రువులు, యుద్ధాలు వచ్చినప్పటికీ కూడా ప్రతి యుద్ధంలోనూ కూడా దేవుడు మరి ఇజ్రాయేలీల తరపున ఉండి వారిని సురక్షితముగా నడిపిస్తూ, కాపాడుతూ వారికి విజయాలు దయచేశాడు. వారి శత్రువులను సముద్రంలో ముంచివేశాడండి. కాబట్టి నువ్వు నేను ఆరాధించేటటువంటి దేవుడు ఎలాంటి దేవుడంటే నమ్మకమైనటువంటి దేవుడు. ప్రేమించే విషయంలో, కాపాడే విషయంలో, సంరక్షించే విషయంలో, నడిపించే విషయంలో ఆయనకు సాటి అయినటువంటి దేవుడు ఈ లోకంలో ఎవరూ లేరు. అంత నమ్మకమైనటువంటి దేవుడు, అంత గొప్ప దేవుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదవగలిగితే, దానియేలు గ్రంథము 3వ అధ్యాయము మరియు తన సైన్యములో నుండి బలిష్ఠుల్లో కొందరిని పిలువనంపించి షద్రకును మెషెక్ను అబెద్నెగోను బంధించి వేడిమి కలిగి మండుచున్న ఆ గుండములో వేడని ఆజ్ఞగా వారు వారి అంగీలను నిలువుటంగీలను పై వస్త్రములను తకిలి వస్త్రములు తీయకయే ఉన్న పాటిన ముగ్గురిని వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము నడుమ పడవేసిరి. చూడండి మరి ఇప్పుడు చూసాం వారి యొక్క వస్త్రములను కూడా మరి పై వస్త్రములను కూడా తీయకుండానే మరి షడ్రక్ మెషక్ అబెద్నెగోలను బంధించి వేడిమి కలిగి మండుచున్న ఆ గుండంలో వేడిన ఆజ్ఞేయగా వారు వారి అంగీలను నిలువుటంగీలను పై వస్త్రములను తక్కిన వస్త్రములను తీయకయే ఉన్నపాటున ముగ్గురిని వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము నడుమ పడవేసిరి. ఇలాంటి అగ్నిగుండాలు, ఇలాంటి అగ్నిగుండం లాంటి సమస్యలు మన జీవితాల్లో వస్తానే ఉంటాయండి. మన విశ్వాస జీవితంలో, మన విశ్వాస ప్రయాణంలో ఇలాంటి శోధనలు వస్తానే ఉంటాయి. ఇజ్రాయేలీలకు కూడా మరి అనేకమైనటువంటి శోధనలు వచ్చినాయి. అయితే ప్రతి శోధనలో కూడా దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. మనం ఏం చదివామండి? యెహోవా నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు.
ఈ మాటను ప్రతిరోజు మీరు ధ్యానం చేయండి. నా దేవుడైన యెహోవా నాకు తోడై ఉన్నాడు. నాకేమీ తక్కువ కాదు. నా దేవుడైన యెహోవా నాకు తోడై ఉన్నాడు. నాకేమీ తక్కువ కాదు. నా దేవుడైన యెహోవా నాకు తోడై ఉన్నాడు. నాకేమీ తక్కువ కాదని ప్రతిరోజు కూడా మీరు మాటను మెడిటేషన్ చేయండి. ధ్యానము చేయండి. ఎందుకంటే ఈ మాట సత్యము. మనం చదివాం కదా! కనాను దేశం యొక్క పొలిమేరలోకి వెళ్ళేంత వరకు కూడా దేవుడు పెట్టిన మన్నానే తిన్నారండి వాళ్ళు. ఐగుప్తు దేశములో బయలుదేరిన దగ్గర నుంచి కనాను దేశం పొలిమేరలకు వెళ్ళేంత వరకు కూడా ఈ 40 సంవత్సరాల కాలము కూడా వారికి దేవుడు నీకు ఏ కొదవ రాదు, ఏమీ తక్కువ కాదని చెప్పిన దేవుడు ఏమీ తక్కువ కాకుండానే వారికి ఆ మన్నాను ఆహారంగా ఇచ్చాడు. కాబట్టి మనం ఇక్కడ చూడండి, మరి షడ్రక్ మెషక్ అబేద్నెగోలను తీసుకొచ్చి అగ్నిగుండము నడుమున పడవేశారు. రాజాజ్ఞ తీవ్రమైనందునను గుండము మిక్కిలి వేడిగలదైనందునను షడ్రక్ మెషక్ అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుష్యులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయిరి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. విసిరివేసిన వాళ్ళు చనిపోయారంటండి. ఇప్పుడు చదువుదాం మరి 25వ వచనాన్ని మనం చదివినప్పుడు, అందుకు రాజు, నేను నలుగురు మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. వారికి హాని ఏమీ కలగలేదు. నాల్గో వాని రూపము దేవతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరమిచ్చెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. రాజుగారికి ఇప్పుడు డౌట్ వచ్చేసింది. బాబు నేను ఎయ్యమన్నది ముగ్గురినే కదా, మీరు నలుగురిని గాని ఏసేసారా ఏంటి అని చెప్పి. లేదండి, మేము ముగ్గురినే లోపలికి విసిరేసామని చెప్తున్నారు వాళ్ళంతా. మరి నేను నలుగురు మనుష్యులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. ఆయన ఆశ్చర్యపోతున్నాడు. ముగ్గురిని కదా మనం విసిరింది, నలుగురు ఎలా కనపడుతున్నారు? అది కూడా బంధకాలు లేకుండా అగ్నిలో సంచరిస్తున్నారేంటి వాళ్ళు? అగ్నిగుండం మధ్యలో వాళ్ళు ఈవినింగ్ వాకింగ్ చేస్తున్నారేంటి అంటున్నాడు రాజుగారు. కాలిపోవాలి కదా, బూడిదైపోవాలి కదా, వారు సంచరిస్తున్నారేంటి? వారికి హాని ఏమీ కలగలేదు. నాలుగవ వాని రూపము దేవతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీవు దేవునిలో ఉంటే, దేవుని యందు విశ్వాసం ఉంచితే, ఆయన నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించి, మరి ఆయన నీకు తోడయుండి నడిపించేటటువంటి దేవుడు. నీకేమీ తక్కువ కాదు. ఇది దేవుని వాగ్దానం. మరి సంవత్సర కాలముగా అనేక పరిస్థితులు గుండా మనం వెళ్ళినప్పటికీ కూడా ఎన్నో శ్రమలు, శోధనలు, అనారోగ్యములు, ఇబ్బందులు, ఇరుకులు, కష్టాలు వచ్చినప్పటికీ కూడా ప్రతి పరిస్థితిలో కూడా నాలుగవ వాడు మనతో ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనం ఒంటరి వాళ్ళము కాదు. అక్కడ ముగ్గురుంటే నాలుగవ వాడిగా దేవుడు వచ్చాడు. ఒకవేళ నీ నీ ఈ లోకారణ్యంలో నువ్వు ఒంటరిగా యాత్ర చేస్తుంటే రెండవ వాడిగా నీతో దేవుడు ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నిన్నటి దినాన మనం ధ్యానం చేశాం కదా, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను, నా కాడి మీ మీద మోపుతాను అంటే రెండవ వాడిగా నేను మీతో నడుస్తాను. ప్రైజ్ ద లార్డ్. ఒకవేళ నువ్వు ఒంటరి వాడు అనుకుంటే ఒంటరి వాడిని 1000 మందిగా చేసేటటువంటి దేవుడు. నువ్వు ఒంటరి వాడవు, ఒంటరి దానవైతే ఆయన కాడి నీ మీద మోపి నీతో పాటు రెండవ వాడిగా ఆయన నడుస్తాడు. ఇక్కడ చూడండి, ముగ్గురున్నారు, నాలుగవ వాడిని రాజు చూస్తున్నాడు. అందుకు రాజు, నేను నలుగురు మనుష్యులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. వారికి హాని ఏమీ కలగలేదు. నాలుగవ వాని రూపము దేవతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అప్పుడు షడ్రక్ మెషక్ అబేద్నెగో ఆ అగ్నిలో నుండి బయటకు వచ్చేసారంటండి. ఈరోజు సమస్యల గుండా నువ్వు వెళతావు, కానీ దాటుకుని బయటకు వచ్చేస్తావు. అగ్నిలోకి నువ్వు వెళతావు, కానీ దాటుకుని నువ్వు బయటకు వచ్చేస్తావు. జలములలోకి నువ్వు వెళతావు, కానీ దాటుకుని బయటకు వచ్చేస్తావు. అవి నిన్నేమీ చేయవు. అగ్ని నిన్ను కాల్చజాలదు, జలములు నిన్ను ముంచివేయవు. ఎందుకని? నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. నాకేమీ తక్కువ కాదు. ఈరోజు ఈ సంవత్సర కాలముగా దేవుడు ఏది తక్కువ కానివ్వలేదండి మనకి. ప్రతిరోజు ఆయన మనకు తోడై ఉన్నాడు. ఒక్క క్షణమైన ఆయన మన చెయ్యి విడిచిపెట్టుంటే మనం బ్రతికుండేవాళ్ళమా? కాబట్టి దేవుని యొక్క మేలు, దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరము నిరంతరాయముగా ఉండేది.
ఈ 40 సంవత్సరములు కూడా మీరు ఈ గొప్ప అరణ్యములో ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. దేవునికి మరుగైనది ఏదీ లేదండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 121వ కీర్తన 121వ కీర్తన 3వ వచనం నుంచి మనం చదువుకుందామండి. కీర్తనల గ్రంథము 121వ కీర్తన. ఆయన నీ పాదము తొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు, ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గడిచిన సంవత్సర కాలముగా మన రాకపోకల యందు యెహోవా మనల్ని కాపాడెను. మన దేవుడు ఎంత నమ్మదగిన దేవుడండి. అనేకమైనటువంటి యాక్సిడెంట్స్. నేను నెలకి కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేస్తా ఉంటాను. వేలాది కిలోమీటర్లు నేను మరి కారుల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఎన్నో యాక్సిడెంట్స్ రోడ్డు మీద చూస్తా ఉంటాం. వెళుతున్న ప్రతిసారి కూడా. అలాంటి భయంకరమైనటువంటి యాక్సిడెంట్స్‌లో కూడా దేవుడు మనల్ని కాపాడుకుంటూ వచ్చాడు. ఆయన నీ పాదమును తొట్రిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు, ఇజ్రాయేలీను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదని వాగ్దానం చేసి విడిచిపెట్టేసే దేవుడు కాదండి. వాగ్దానం చేసినటువంటి దేవుడు సమూహమునకు ముందు వచ్చి మేఘస్తంభాన్ని, అగ్నిస్తంభాన్ని పెట్టాడు. నా పిల్లలు, నా జనులు ఒకడు అరణ్యములో మందను కాయునట్లు వారిని ఆయన సంరక్షించాడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన నీ పాదమును తొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు, ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. చెప్పండి, యెహోవాయే నన్ను కాపాడువాడు. యెహోవాయే నన్ను కాపాడువాడు. యెహోవాయే నన్ను కాపాడువాడు. ఆమేన్. కాబట్టి మనం ప్రతిరోజు కూడా మనం చెప్పాల్సింది ఏంటంటే, యెహోవా నాకు తోడై ఉన్నాడు, నాకేమీ తక్కువ కాదు. యెహోవాయే నన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు తోడుగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. 1000 మంది పడిపోయినను, 10,000 మంది కూలిపోయినా, 1000 మంది పడిపోయినను, 10,000 మంది కూలిపోయినా, అపాయమేరా నేరదు, నా గుడారాన్ని సమీపించదు. ఏ అపాయమేరా నేరదు, నా గుడారాన్ని సమీపించదు. ఆరాధన ఆరాధన, నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన, నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన, నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన, నా యేసు నీకే ఆరాధన. వేటకాని ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. వేటకాని ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. హల్లెలూయా. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే, ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు.
ఎలాంటి పరిస్థితులు గుండా మనం వెళుతున్నప్పటికీ కూడా ఆయన నీ ప్రాణమును కాపాడేటటువంటి దేవుడు. నీ రాకపోకల యందు నిన్ను రక్షించేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా! చూడండి మరి అపోస్తులుల కార్యములు, అపోస్తులుల కార్యములు 28వ అధ్యాయము 5, 6 వచనాలు మనం చదువుకుందాం. అతడైతే ఆ విషజంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు. వారతని శరీరము వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చునో అని కనిపెట్టుచుండిరి. చాలాసేపు కనిపెట్టుచుండిన తరువాత అతనికి ఏ హానియు కలగకుండా చూచి ఆ అభిప్రాయం మాని ఇతడొక దేవత అని చెప్పసాగిరి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా! ఏ హాని అతనికి జరగలేదంటండి. ఏ తెగులు కూడా నీ గుడారమును సమీపించదు. ఏ కీడు నీ గుడారమును సమీపించదు. ఎందుకంటే పగలు మేఘ స్తంభముగా, రాత్రి అగ్ని స్తంభముగా నీ చుట్టూ, నా చుట్టూ ఇజ్రాయేలీయులను కాపాడేటటువంటి దేవుడు. ఆయన కునుకడు, నిద్రపోడు. మన మార్గములన్నిటిలో ఆయన మనకు తోడుగా ఉండేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా! చూడండి మరి ఈ అపోస్తులుల కార్యములు 28వ అధ్యాయంలో పౌలు గారిని మనం చూస్తూ ఉంటాం. అపోస్తులుడైనటువంటి పౌలు గారు మరి సముద్ర ప్రమాదంలో, ఓడ బ్రద్దలైపోతుందండి. 275 మంది ఖైదీలు ఆయనతో పాటు ప్రయాణం చేస్తూ ఉంటారు. 275 మంది ఖైదీల మధ్యలో పౌలు గారిని కూడా పెట్టి మరి ఆ ఓడ ప్రయాణాన్ని వారు చేస్తున్నప్పుడు చివరికి వారందరూ కూడా ఆ సముద్రంలో దూకి ఆ ఓడ బ్రద్దలైనప్పుడు ఆ ఓడ చెక్కల మీద ఈదుకుంటూ మరి ఒక ద్వీపాన్ని, మెలితే అనేటటువంటి ద్వీపాన్ని వారు చేరుకుంటారు. ఆ ద్వీపంలో ఉన్నటువంటి వారందరూ కూడా అనాగరికులు, దేవుని ఎరగనటువంటి వారు. ఆ ద్వీపవాసులు చూడండి మరి అక్కడ అప్పుడు వర్షము కురియుచు చలిగా ఉన్నందున వారు నిప్పు రాజబెట్టి మమ్మను అందరినీ చేర్చుకొనిరి. వీరు ఈదుకుంటూ సముద్రంలో ఆ ద్వీపానికి వెళ్ళినప్పుడు పాపం ఆ ద్వీపవాసులు వీరిని ఆహ్వానించారు. వీరికి చలిమంట వేశారు. అప్పుడు పౌలు గారు కూడా ఒక మోపెడు పుల్లలు ఏరుకుని వచ్చి ఆ నిప్పుల మీద వేసినప్పుడు చూడండి ఒక సర్పము కాకకు బయటకు వచ్చి అతని చెయ్యిని పట్టేసుకుని పౌలు గారి యొక్క చేతిని కొరికేసింది. పట్టుకుని ఉండిపోయింది ఆ సర్పం. అలాగే కాటు వేసి విడిచిపెట్టడం కాదు, డైరెక్ట్ గా కొరికి పట్టుకుని ఆ చేతికి ఉండిపోయిందండి. వెంటనే చూడండి ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతని చేతిని వేలాడుటకు చూచినప్పుడు నిశ్చయముగా అంట ఏకంగా, అంటే వీళ్ళు తీర్పు ఇచ్చి ఇమీడియట్లీ చెప్పేస్తున్నారు, నిశ్చయముగా ఈ మనుష్యుడు నరహంతకుడు, ఇతడు సముద్రము నుండి తప్పించుకునను, న్యాయమాత అతనిని బ్రతకనియ్యదని తమలో తాము చెప్పుకొండిరి. మన విశ్వాస జీవితాల్లో కూడా ఎంతో మంది మనల్ని తీర్పు తీర్చేస్తూ ఉంటారు ఇలాగా. 275 మంది ఖైదీల మధ్యలో పౌలు గారు దేవుని సేవకుడు. మరి అలాంటి ఒక గొప్ప సేవకుడిని వీడు వెంటనే ఏదో ఒక చిన్న శోధన వచ్చినటువంటి కారణాన్ని బట్టి మన జీవితంలో కూడా మనకు అనేకమైనటువంటి ఆటుపోట్లు వస్తూ ఉంటాయి మన విశ్వాస జీవితంలో. ఎప్పుడైనా మనకి ఏదైనా ఒక చిన్న సమస్య వచ్చినప్పుడు వెంటనే చూసేవాళ్ళే ఉంటారు, ఇదిగో చూడండి ఏదో పాపం చేశాడు అందుకే వచ్చేసింది. వెంటనే నిందలు మన మీద వేసేస్తారు. వెంటనే అపవాదులు మన మీద వేసేస్తారు. అపనిందలు మన మీద మోపుతారు. పౌలు గారి మీద కూడా మోపారండి ఆ రోజుల్లో. నరహంతకుడు అన్నారు అతను. నరహంతకుడు ఇతను. న్యాయదేవత తీర్పు తీర్చేసిందని చెప్పాను. ఎంతగానో అవమానించారు. ఇప్పుడు పాము కరిచి పౌలు గారు ఉంటే ఇప్పుడు ఆ పాము కాటు కన్నా ఘోరమైంది ఏంటంటే ఈ చుట్టూ ఉన్న వాళ్ళు తీర్చేటటువంటి తీర్పు, వీళ్ళేసేటటువంటి నిందలు. కాబట్టి మన విశ్వాస జీవితాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు గుండా మనం వెళుతూ ఉంటాం. అయితే మన దేవుడు ఇజ్రాయేలును కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు. ఇది మొదలుకొని నీ రాకపోకల్లో యెహోవా నీకు తోడయుండును. నిన్ను కాపాడతాడండి దేవుడు. సంవత్సర కాలముగా తెహీలాను కాపాడాడు. తెహీలాలో ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా దేవుడు కాపాడాడు. తెహిల్లాలో ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా దేవుడు సంరక్షించాడు, పోషించాడు. ఇజ్రాయేలీలు 40 సంవత్సరములు మరి మన్నాతో పోషించినట్లుగా.
వీరైతే నిశ్చయముగా ఈ మనుష్యుడు నరహంతకుడు అని చెప్తున్నారు, అనాగరికులైనటువంటి ఆ ద్వీపవాసులు. మరి వెంటనే న్యాయమాత అతన్ని బ్రతకనీయదు, చచ్చిపోయాడని చెప్పి వాడు అనుకుంటే, అతడైతే చూడండి, ఎవరైతే యెహోవాలో నిలిచి ఉంటారో, ఎవరైతే దేవుని సన్నిధిలోకి వస్తారో, ఎవరైతే మహోన్నతుడి చోటకు వచ్చేస్తారో, ఎవరైతే సర్వశక్తిని నీడలో విశ్రమించగలుగుతారో, ఎవరైతే తెహిలా మందిరములో ప్రతిరోజు అనుదిన ఆరాధనలోకి రాగలుగుతారో, వారు ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. విష సర్పాన్ని విదిలించి పడేసాడండి పౌలు గారు, అగ్నిలో పడేశాడు. సర్పం కాలిపోయింది, ఈయనకి ఏమీ అవ్వలేదు. ఆ అనాగరికులు, ఆ తీర్పు తీర్చిన వాళ్ళు, ఆ నిందలు వేసినటువంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడా అలాగే చూస్తున్నారంటండి. వారు అతని శరీరము వాచునో, లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చునో అని కనిపెట్టుచున్నారు. మన చుట్టూ ఉండే జనాలు ఎలా ఉంటారు? ఏది జరుగుద్దా అని చూస్తా ఉంటారు. కనిపెడతారంటండి వీళ్ళు, మన చుట్టూ ఉన్నటువంటి జనాలు. కానీ దేవుని కృపలో నువ్వు ఉంటే, సర్వశక్తి నీడలో నువ్వు ఉండగలిగితే, మహోన్నతుడి చాటుకు నువ్వు రాగలిగితే, ఆయనే నీకు కొండగా, కోటగా, శైలముగా, దుర్గముగా ఉండి నిన్ను నడిపిస్తాడండి. చూడండి, మరి ఇక్కడ వెంటనే అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు. చాలాసేపు కనిపెట్టుచుండిన తర్వాత అతనికి ఏ హానియు కలుగకుండుట చూచి ఆ అభిప్రాయము మాని ఇతడు ఒక దేవత. ఇప్పుడు దేవత అంటున్నారు. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. వాళ్లే ముందు నరహంతకుడు అన్నారు, ఇప్పుడు వాళ్లే దేవత అంటున్నారు. అంటే ఏ వ్యక్తుల నోటితో అయితే నిన్ను దూషిస్తున్నారో, ఆ వ్యక్తుల నోటితోనే నిన్ను దేవత అనిపిస్తాడు మన దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సింహపు పిల్లలైనా ఆకలిగొని, లేమిగొని, ఆకలిగొననేమో గాని యెహోవా యందు నమ్మిక ఉంచు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ప్రైజ్ ద లార్డ్. ఆయన మనల్ని సమృద్ధిగా దీవించేటటువంటి దేవుడు. నువ్వు పడిపోయిన చోటే నిన్ను నిలబెట్టేటటువంటి దేవుడు. ఎక్కడ అవమానం జరిగిందో అక్కడే నిన్ను హెచ్చించేటటువంటి దేవుడు. అక్కడే నిన్ను ఘనపరిచేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. తెహీలా పెట్టినప్పుడు కూడా కొంతమంది అనుకున్నారు, ఇది ఎంతకాలం సాగుద్దిలే, 4 రోజులు ఉంటది, మళ్ళీ మూసేస్తారు, తర్వాత ఏముండదని చెప్పి. కానీ ఆయన మహాకృప చూడండి, 365 రోజుల్లో ఒక్క రోజు కూడా ఆరాధన ఆగకుండా దేవుడు జరిగించినందుకు, ఆయన యొక్క మంచి కాపరత్వమును బట్టి, మరి మందను అరణ్యంలో నడిపించినట్టుగా మనల్ని అందరినీ కూడా ఈ లోకారణ్యంలో సంవత్సర కాలముగా దేవుడు మనల్ని నడిపించినందుకే నేను దేవునికి వేలాది స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తానండి. మరి తెహిల్లా సంఘమునకు దేవుడిచ్చినటువంటి మరి వాగ్దానము, అలాగే దేవుని కృప, దేవుడు మన సంఘాన్ని ఎలా కాపాడుతున్నాడు అనేది యెషయా గ్రంథము 27వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుని ముగించుకుందాం. యెషయా గ్రంథము 27వ అధ్యాయము 3వ వచనము. యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను. ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. ఎవడునూ దాని మీదకి రాకుండునట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ దినమున, ఏ దినమున? అక్టోబర్ 28వ తేదీ. ఆ దినమున అక్టోబర్ 28వ తేదీ 2024వ సంవత్సరమున మనోహరమగు ఒక ద్రాక్షవనమును నేను నాటి తిని. ఆ ద్రాక్షవనం పేరేంటండి? తెహిలా. తెహిలా మినిస్ట్రీస్, హౌస్ ఆఫ్ ప్రైజ్. మరి అక్టోబర్ 28వ తేదీ 2024వ సంవత్సరము దేవుని ద్వారా నాటబడినటువంటి ఒక మనోహరమైన ద్రాక్షవనము. యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను. ఈ తెహిల్లాని నాటింది, ఈ ఈ తెహిల్లాని కాపు చేస్తున్నది, ఈ తెహిల్లాని సంరక్షిస్తున్నది ఎవరంటే తండ్రి అయినటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను. ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. చూడండి, మనం ఇళ్లలో మొక్కలకి నీళ్లు వారానికి ఒకసారో, 2 రోజులకు ఒకసారో, లేదా డైలీ ఒకసారి వేస్తాం. కానీ
ఆయన ద్వారా నాటబడినటువంటి తెహీలా అనే ఈ తోటకి నిమిషమునికి కూడా దేవుడు నీరు కడుతున్నాడంట. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. ఎవ్వడునూ దాని మీదకి రాకుండానట్లు దీవారాత్రములు దాన్ని కాపాడుచున్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎవ్వరు కూడా ఈ తెహీలా సంఘం మీదకి రాకుండా దీవారాత్రములు దేవుడు మరి మనల్ని కాపాడుతూ వస్తున్నాడండి. ఆయన కంటే నమ్మకమైనటువంటి దేవుడు ఈ లోకంలో ఇంకెవరూ లేరు. కాబట్టి అట్టి గొప్ప దేవదేవుని సన్నిధిలోకి మనం వచ్చినప్పుడు మనందరి పోషకుడు ఆయనే, మనందరి విమోచకుడు ఆయనే, మనందరి రక్షణకర్త ఆయనే. యెహోవానైన నేను నీకు తోడుగా ఉన్నాను, నీకు ఏమీ కూడా తక్కువ కాదు అని మరి దేవుడు వాగ్దానం ఇజ్రాయేలీల జీవితంలో దాన్ని దేవుడు జరిగించాడు. మనందరి జీవితాల్లో కూడా దేవుడు జరిగించాడు. సంవత్సర కాలముగా మనల్ని కాపాడుతూ దేవుడు వస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కష్ట నష్టములెన్నున్నా పొంగు సాగరాలెదురైనా, కష్ట నష్టములెన్నున్నా పొంగు సాగరాలెదురైనా, ఆయనే మన ఆశ్రయం ఇరుకులో ఇబ్బందులలో, ఆయనే మన ఆశ్రయం ఇరుకులో ఇబ్బందులలో, ఇరుకులో ఇబ్బందులలో. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. విరిగి నలిగిన హృదయముతో దేవదేవుని సన్నిధిలో, విరిగి నలిగిన హృదయముతో దేవదేవుని సన్నిధిలో అనిశము ప్రార్థించిన కలుగు ఈవులు మనకెన్నో. అనిశము ప్రార్థించిన కలుగు ఈవులు మనకెన్నో, కలుగు ఈవులు మనకెన్నో. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. నీకేమీ తక్కువ కాదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నిజముగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరములు పోషించితివి. వారి వస్త్రములు పాతగిల్లిపోలేదు, వారి కాళ్లకు వాపు రాలేదు. థ్యాంక్ యూ లార్డ్. ఎంత గొప్ప దేవుడవు తండ్రి. ఇజ్రాయేలీలు 40 సంవత్సరములు పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా ఉండి ఐగుప్తులో బయలుదేరింది మొదలుకొని దేవా కనాను యొక్క పొలిమేర్ల వరకు వెళ్ళేంత వరకు కూడా వారు నీవిచ్చినటువంటి మన్నాను తినుచూ ఉన్నారు.
వారికి తోడుగా నీవున్నావు. కుడి ఎడమలో నీవున్నావు. ముందు వెనక నీవున్నావు. వారి చుట్టూ ఆవరించి ఉన్నందుకే నీకు వందనాలు. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. తెహోలా చుట్టూ మీ కంచె వేసి కాపాడి, ఈ మొదటి యానివర్సరీ జరుపుకుంటుండగా, నీ కృప సమృద్ధిగా దయచేసి, అయినా మరి తెహీలాలో మీరు దీవించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. ఎత్తబడినటువంటి వాక్యం కొరకై దేవరా మనం ప్రార్థనలో నడిపిస్తారు. రాజాధిరాజా గొప్ప దేవానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. మహోన్నతుడా, మంచి కాపటి కొందనాలు చెల్లిస్తున్నాను. అద్భుత దేవుడు, ఆశ్చర్యకరుడివే, ఆలోచనకర్తవే దేవా. అయ్యా ఇదిగో నీవు ఇచ్చిన ఆలోచన చెప్పున దేవా. అయ్యా ఇదిగో తండ్రి అక్టోబర్ 28, 24 దేవా, 2024 దేవా. ఇదిగో తండ్రి హిల్లాని స్థాపించిన వాడా, ఈ పరిచర్యను దేవా మొదలు పెట్టిన వాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఆది నుండి అంతం వరకు దేవా, ఈ దినము వరకు దేవా, అయ్యా నువ్వు జరిగించినందుకు కొందనాలు చెల్లిస్తున్నాను. దీనికి కాపరమే నువ్వున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఇదిగో ఈ సంఘానికి దేవా ప్రధాన యాజకుడిగా నువ్వున్నందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఆరాధనకు యోగ్యుడిగా దేవా, అయ్యా ఇదిగో స్తుతికి పాత్రుడిగా దేవా, ఆది నుండి అంతం వరకు నువ్వుండి నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నా. అయ్యా ఇదిగో నువ్వు నాటిన మొక్క అయ్యా, ప్రతి నిమిషమును దేవా దీనికి నీరు కట్టుచు దేవా, దివారాత్రములు దేవా కాపు కాయిస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. బలమైన కోటగా దేవా, బలమైన ప్రాకారముగా దేవా, దాన్ని దేవాది దేవా ఇదిగో టెహిల్లాని స్థాపించిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి దీన్ని విశాలపరుస్తున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నా. అభివృద్ధి పరుస్తున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. బహున్నతానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా, అలనాడు ఇదిగో తండ్రి ఇజ్రాయేలు దేవా, అయ్యా ఇదిగో తండ్రి అరణ్యంలో దేవా 40 సంవత్సరములు నడిచినప్పుడు దేవా వారికేమీ తక్కువ కాలేదయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీ సమృద్ధితో నింపిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అవునయ్యా, మీ సంవత్సర కాలం అంతా దేవా మాకు ఎటువంటి తక్కువ కాకుండా దేవా నీ సమృద్ధితో మమ్మల్ని పోషించిన వాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీవే మాకు ఆశ్రయ దుర్గమైనందుకు వందనాలు చెల్లిస్తున్నాను. నీవే మాకు ఆధారమైనందుకు వందనాలు చెల్లిస్తున్నాను. అవునయ్యా, మాకు పగలు మేఘస్తంభమై దేవా, రాత్రి అగ్నిస్తంభమై దేవా, అయ్యా మా కుడి ఎడమలు మాకు తోడుగా ఉంటున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదు అని దేవా వాగ్దానంతో దేవా మమ్మల్ని తృప్తిపరిచిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నా. మాకు ఏ లోటు లేకుండా దేవా అనుక్షణము నువ్వు పోషిస్తున్న విధానంకే వందనాలు చెల్లిస్తున్నా. నీ వాక్యముతో మమ్మల్ని పోషిస్తున్నవాడా, నీ బలముతో మమ్మల్ని దేవా ఆదరిస్తున్నవాడా, అయ్యా నీ ఆరోగ్యముతో మమ్మల్ని దేవా, అయ్యా ఇదిగో మమ్మల్ని దేవా స్వస్థత దయచేసిన వాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీకే మహిమ ఘనత చెల్లిస్తున్నానయ్యా. నువ్వు నాటిన మొక్కయ్యా, అయ్యా దినము చిగురు వేసి ఫలాలు కాస్తుండగా దేవా దీన్ని ఆశీర్వదించి విస్తరింపజేస్తున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. మంచి మనోహరమైన ద్రాక్షావనముగా దేవా అయ్యా నువ్వు నాటినందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మంచి ద్రాక్షలు కాసేవారిగా దేవా, అయ్యా ఇదిగో నిజమైన ద్రాక్షావల్లితో దేవా మేము అంటగట్టి దేవా ప్రతిరోజు దేవా నీ ఆరాధనలో పాల్గొనడానికి దేవా నువ్వు మాకు ఇచ్చిన చక్కని అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో మాకు ఇచ్చిన దేవా ఈ భాగ్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఇది కేవలం నీ కృపయ్యా. అయ్యా ఇదిగో మాతో మాట్లాడడానికి దేవా దినము దేవా అయ్యా పరమను విడిచి మా మధ్యకు వస్తున్నవాడా, మా గృహాలకు వస్తున్నవాడా, మాతో మాట్లాడుతున్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా కుటుంబాలతో నువ్వు ఉంటున్నందుకు కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఇది కేవలం నీ కృపయ్యా, నీ ప్రణాళిక ప్రకారము, నీ చిత్త ప్రకారము దేవా అయ్యా ఇదిగో కొనసాగించినందుకు కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎటువంటి ఆటంకాలు లేకుండా దేవా నిరంతరము దేవా వెలిగించబడిన ధూపం వలె దేవా నీ సన్నిధిలో నైవేద్యం వలె దేవా ఇది నిత్యము ఆరాధనగా జరుగుతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. రాజాది రాజానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఏమి తక్కువ కాకుండా దేవా దీని సమృద్ధి జీవంలో దేవా అభివృద్ధి పరుస్తున్నడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఆరాధనకి యోగ్యుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఆశ్చర్యమైన కార్యములు చేయడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అవునయ్యా, అలనాడు ఇదిగో తండ్రి శద్రకు, మేషకు, అబేద్నెగోలను దేవా అయ్యా అగ్ని గుండములో ఉన్న పాటున దేవా వేసిన దేవా వారి తల వెంట్రుకలు కాలిపోలేదయ్యా, వారి బట్టలు వాసన రాలేదయ్యా. అయ్యా ఇదిగో మూడవ దేవా 4వ వానిగా దేవా నువ్వున్నందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా, మా జీవిత కాలం అంతా దేవా అయ్యా ఇదిగో నీవు మాకు తోడుగా ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా పక్కన మాకు సమీపంగా దేవా అయ్యా నువ్వు ఉంటున్నందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. సింహం పిల్లలైనా లేమి కలిగి ఉంటాయేమో గాని దేవా నిన్ను ఆశ్రయించు వారికి దేవా ఏ కొదువ లేకుండా దేవా మమ్మల్ని ఆశ్రయించిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ యందు భయభక్తులు గల వారికి ఏ కొదువ లేదని దేవా వాగ్దానం ఇచ్చి దేవా మమ్మల్ని దేవా ఇదిగో నీ వాగ్దానంతో తృప్తిపరిచిన వాడా నీ వందనాలు చెల్లిస్తున్నానయ్యా.
వాగ్దానం Yes, చేసినవాడు Jesus. ఎంతైనా నమ్మదగిన దేవుడని దేవా, నిన్ను ఆశ్రయించిన ప్రతి బిడ్డను దేవా, నీ మహా కనికరము జాలితో దేవా, అయ్యా ఇదిగో తండ్రి నువ్వు పోషించి అభివృద్ధి పరుస్తున్నవాడా నీ కొందాలు చెల్లిస్తున్నా. అన్ని విషయాల్లో దేవా వర్ధిలింపజేస్తున్నవాడా నీ Amen. కొందాలు చెల్లిస్తున్నానయ్యా. దేవా ఇదిగో అలనాడు ఇజ్రాయేలు నడుస్తుండగా దేవా, అయ్యా వారి బట్టలు పాతగలేదయ్యా, అవును. వాళ్ళ కాళ్ళు వాపలేదయ్యా. Yes, అయ్యా Lord. ఇదిగో నువ్వే వారిని దీవించిన వాడానికి కొందాలు చెల్లిస్తున్నా. అవునయ్యా మేము వేసుకున్న వస్త్రాలు పాతగలవయ్యా. అయ్యా మాకు ప్రతి దినము దేవా నూతనంగా దేవా నీ ఆహారం అనే దేవా, నీ ఉతక వస్త్రాన్ని దేవా అయ్యా మాకు ధరింపజేస్తున్నవాడా Thank నీ you, Lord. కొందాలు చెల్లిస్తున్నా. నీ రక్షణ వస్త్రాన్ని మాకు దయచేస్తున్నవాడా నీ కొందాలు Thank you, Jesus. చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా, అను దినము దేవా, దేవా ఇదిగో తండ్రి మా పాత వస్త్రాలు తీసివేసి మా పాపమనే జీవితాన్ని తీసివేసి దేవా నీ రక్షణ వస్త్రాన్ని, ఉల్లాస వస్త్రాన్ని, మా సంతోష వస్త్రాన్ని మాకు ధరింపజేసిన వాడా నీ కొందనాలు Thank you, చెల్లిస్తున్నానయ్యా. Lord. Thank అద్భుత you, దేవుడు Jesus. అయ్యా, ఆశ్చర్యకరుడవై దేవా నీ రక్షణ ఆనందముతో దేవా మమ్మల్ని నింపిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా కాళ్ళు వాపకుండా అవునయ్యా మాకు ఇదిగో తండ్రి మాకు కావాల్సిన శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చి దేవా పరమ వైద్యుడివై దేవా మమ్మల్ని స్వస్థపరిచి దేవా అయ్యా ఇదిగో నీ మంచి ఆరోగ్యాలతో దేవా మా శరీరాలు తృప్తిపరిచిన వాడా నీ కొందాలు చెల్లిస్తున్నానయ్యా. Thank you, రాజాది Jesus. రాజా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ పంచ గాయాలతో దేవా మమ్మల్ని స్వస్థపరిచిన వాడానికి కొందాలు చెల్లిస్తున్నా. నీ పరిశుద్ధ రక్తాన్ని మా మీద కుమ్మరించి దేవా అయ్యా ఇదిగో తండ్రి పరిశుద్ధులుగా దేవా నీ కొరకు ఏర్పరచబడిన గుంపులో ఉండడానికి దేవా నువ్వు చూపిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. దయామయడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ప్రతి దినము దేవా వెలుగై ఉన్న మా మధ్య దేవా పగటి మేఘస్తంభం వలె దేవా, రాత్రి అగ్నిస్తంభం వలె దేవా అయ్యా నీ జ్యోతులను మా మధ్య ఉంచుతున్నవాడా, నీవు మా మధ్య నివాసం చేస్తున్నవాడా, నీ వెలుగులో మమ్మల్ని నివాసం చేస్తున్నవాడా నీ కొందాలు చెల్లిస్తున్నానయ్యా. వాక్యమై ఉన్న దేవా నీ కొందాలు చెల్లిస్తున్నా. వెలుగై ఉన్నవాడా నీ కొందాలు చెల్లిస్తున్నానయ్యా. మమ్మల్ని ప్రతి దినము వెలిగింపజేస్తున్నవాడా నీకే వందనాలు చెల్లిస్తున్నాను. రాజా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అద్భుతములు చేయడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఆశ్చర్యమైన కార్యములు చేయడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా భీకరమైన కార్యములు చేయడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. మేము ఊహించలేనిది Yes, జరుగునా Lord. అని Hallelujah. అనుకోని సంగతులు దేవా మా జీవితాలలో దేవా నువ్వు చేసిన మేళ్లను బట్టి వందనాలు చెల్లిస్తున్నా. ఉపకారములు బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా ప్రయాణాల్లో దేవా అయ్యా ఇదిగో మా రాకపోకల్లో దేవా నీ కృపా క్షేమం మాకు అనుగ్రహించిన వాడానికి కొందనాలు Amen. Hallelujah. చెల్లిస్తున్నానయ్యా. గెలవడానికి ఏ వందనాలు చెల్లిస్తున్నాను. అవునయ్యా మాకేది తక్కువ కాకుండా దేవా అయ్యా మమ్మల్ని ఇదిగో తండ్రి జీవ ఆహారమైన మన్నాతో దేవా అనుక్షణము మమ్మల్ని పోషిస్తున్నవాడా నీ కొందాలు చెల్లిస్తున్నానయ్యా. నీ జీవ గ్రంథంలో ఉన్న మర్మాలు రహస్యాలను దేవా మాకు తెలియజేస్తున్నవాడా నీ కొందాలు చెల్లిస్తున్నానయ్యా. ఎన్నిక లేని మమ్మల్ని ఎంచుకున్నవాడా నీకే మహిమ ఘనత చెల్లిస్తున్నానయ్యా. అలనాడు కానాను దేశం చేరే వరకు దేవా అయ్యా వారు కానాను పొలిమేల చేరే వరకు దేవా అయ్యా ఇదిగో ఆకాశము నుండి ఆహారాన్ని కురిపించి దేవా అయ్యా ఇగో నీ మన్నాతో తృప్తిపరిచినవాడా ఇదిగో తండ్రి నీ జీవగల మాటలతో దేవా నీ జీవ గ్రంథంలోని రహస్యాలతో దేవా నీ ఆహార జీవమనే ఆహారంతో దేవా మమ్మల్ని తృప్తిపరిచి బలపరుస్తున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా జీవిత కాల అంతం వరకు దేవా నీ సన్నిధి చేరే వరకు దేవా అయ్యా మీ మట్టిలో చేరే వరకు దేవా అయ్యా ఇదిగో నీ వాక్యం అనే ఆహారముతో దేవా నిరంతరము మాకు పోషించి నీ బలాన్ని మాకు Amen. దాయిచ్యమడుస్తున్నా. నీ వాక్యం అనే బలాన్ని పొందుకునే వారుగా, నీ వాక్యం అనే ఆరోగ్యాన్ని పొందుకునే వారుగా, నీ వాక్యం అనే శక్తిని పొందుకునే వారుగా దేవా నీలో ఉన్న శక్తితో మేము ఆనందించడానికి దేవా కృప చూపించడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ సహాయం మాకు అనుక్షణము దయచేస్తున్నవాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నిన్ను ఆశ్రయించు వారిని దేవా అయ్యా ఇదిగో పౌలుని రక్షించిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అవునయ్యా మాకు హాని చేసే దేవా అయ్యా ఇదిగో తండ్రి శత్రువుల నుండి దేవా సమస్యల నుంచి దేవా అయ్యా ఇదిగో తండ్రి భయంకరమైన దేవా జంతువుల నుండి దేవా నువ్వు మమ్మల్ని రక్షిస్తున్నవడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఎంత మంచి దేవుడో దేవా ఆ దేవా ఇగో పౌలుని రక్షించిన వాడానికి కొందాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఇగో మా చుట్టూ ఉన్న దేవా ప్రజలు దేవా కనిపెట్టుచుండగా దేవా మాకు ఏమి జరుగుతాదో అని కనిపెట్టుచున్నారయ్యా. అయినా ఇగో తండ్రి నువ్వు మాకు ఆశ్రయము ఆధారముగా ఉండి దేవా నిన్ను నమ్మిన వారిని విడిచిపెట్టగా దేవా అయ్యా ఇదిగో నీ సహాయముతో దేవా నీవు మాకు తోడుగా ఉండి దేవా ఏ అపాయము రాకుండా దేవా
మా చుట్టూ నువ్వు కంచె వేసి కాపాడుతున్నవాడా, నీవే మాకు కాపు వేస్తున్నవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నా. మేము గాఢాంధకార లోయలో సంచరించిన దేవా, ఏ అపాయములకు భయపడకుండా దేవా, నువ్వు మాకు తోడుగా ఉండి నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా, మమ్మల్ని పరిపూర్ణులుగా దేవా, ఇగో సంపూర్ణంగా చేయడానికి దేవా, నువ్వు మా కొరకు దేవా ఏర్పరిచిన టెహిల్లా సంఘాన్ని బట్టి వందనాలు యెస్ లార్డ్. చెల్లిస్తున్నానయ్యా. థాంక్ యూ లార్డ్. దినము దీన్ని దీవించండి, థాంక్ యూ ఆశీర్వదించి జీసస్. అభివృద్ధి పరిచి హల్లెలూయా. విచారపరచబడుచున్నాను అయ్యా. ఇదిగో యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా జరుగుతున్న సేవను దీవించబడుచున్నానయ్యా. మా కుటుంబాలన్నింటినీ దేవా పేరు పేరు చొప్పున దీవించి దేవా, నీ ఆశీర్వాదం అనే బలాన్ని వారు దాయిచ్చబడవచ్చున్నా, ఆరోగ్యం అనే స్వస్థ దాయిచ్చబడవచ్చున్నారు ఆమేన్. అయ్యా. అయ్యా ఇదిగో ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల దాయిచ్చబడవచ్చున్నారు అయ్యా. ఇదిగో కుటుంబాలన్నింటినీ దేవా ఆశ్రయించి నెమ్మది, శాంతి, సమాధానంతో, ప్రేమతో, ఐక్యతతో దేవా నీ సన్నిధిలో కుటుంబాలు కట్టుకోబడుచున్నానయ్యా. బలవంతుడానికి వందనాలు చెల్లిస్తూ దేవా అయ్యా ఇదిగో నీ సహాయం మాకు అనుగ్రహించినందుకు అయ్యా నువ్వు ఇచ్చిన దేవా ఈ నూతన వార్షికోత్సవాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ దేవాది దేవా ఇంకా ఇంకా సమృద్ధిగా దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభువు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోకి తేక కీడు నుంచి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహీలా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, భారతదేశం యొక్క క్షేమమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు, మొదటి వార్షికోత్సవము జరుపుకుంటున్నటువంటి తెహిల్లా మినిస్ట్రీస్ కు సదాకాలము తోడేండి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆమేన్. 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 ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.